నమస్తే. నేను మీ రాధాప్రవత్ రెడ్డి, మిర్రర్ టీవీ ప్లస్ రిపోర్టర్ని. అయితే జనవరి 26వ తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సభ పెట్టి ఠకీ ఠకీ ఠకీమని రైతు భరోసా పైసలు పడతాయని చెప్పిర్రు. అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను ఈ విషయాన్ని. అయితే మేము జనవరి 29న ఊళ్ళలోకి వెళ్ళి అసలు ఎంతమందికి రైతు భరోసా పైసలు పడ్డాయో తెలుసుకునే క్రమంలో మేము అంటే మిర్రర్ టీవీ ప్లస్ 2 ఛానల్స్ కలిపి పెద్దపల్లి వెళ్ళడం జరిగింది. పెద్దపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జంక్షన్ ఉంది. జంక్షన్‌లోని ఒక పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ఎందుకు ధర్నా జరుగుతుందా అని కార్ దిగి తెలుసుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక విషయం మాకు తెలియడం జరిగిందనమాట. ఏం చెప్పారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు? దగ్గరలో ఒక గుడి ఉంది. ఆ గుడికి సంబంధించి దాదాపు కొన్ని గంటలు గడుస్తుంది. ధ్వంసం చేసి శిలాఫలకాలు అవి ధ్వంసం చేసి బట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంటే పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలంతా కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ప్రజలు మాకు చెప్పినటువంటి మాట. రైట్. అయితే ఒక్కసారి నేను ఒక బైట్ ప్లే చేస్తాను. అసలు ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏమవుతుందంటే ఏంటి ఇక్కడున్న పరిస్థితి? గుడిని ధ్వంసం చేయడం ఏంటి? అసలు కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవడం ఏంటి? ఎమ్మెల్యే అనుచరులు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? మేడం ఇలా చూసుకున్నట్టయితే మేడం ఇక్కడ ఉన్న అసలు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు విజయరామారావు ఎమ్మెల్యే గారి అనుచరుడు అయిన పూతగడ్డ సంపత్ గారు అతను ఎస్ఐతో కలిసి ఇక్కడ భూ కబ్జాలకు పాల్పడడం, అదేవిధంగా నేను హనుమంతునిపాట అనే గ్రామంలో శివారులో ఉన్నటువంటి ఒక ఫ్లాట్లు నేను తీసుకున్నాను. దాన్ని కబ్జా చేసి ఏదైనా నేను కబ్జా చేసి చుట్టూ కంచె వేశాడు. నేను అదే నాకైతే ఎవరైతే లింగారావు అనే వ్యక్తి అమ్మాడో అతని దగ్గరికి వెళ్ళి నా ప్లాట్ మీరు ఇట్లా కబ్జా చేశారు, ఎవరు ఫినిషింగ్ చేశారని అతనికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే నాకు అమ్మారు. అదేవిధంగా ఇలా చూసుకున్నట్టయితే ఇలాంటి మా మధ్యతరగతి పేదలు ఇలా ప్లాట్ ఇట్లా కబ్జాలు చేస్తే మేము ఎలాంటి ఈ భూతగడ సంపత్తి అనే వ్యక్తి అంటే ఎంత భూమి కబ్జా చేశారు? నీ భూమి వచ్చేసిన మేడం ఒక ఫ్లాట్ తీసుకున్నాను. వెంచర్లో వచ్చేసి ఒక ఫ్లాట్ తీసుకున్నాను. దందాలు చేయవచ్చు, భూదందాలు చేయవచ్చు అని చెప్పేసి అతను భూదందాలు చేయడం. అదేవిధంగా మేము మేడం ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉంది అంటే ఆయన ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? మేడం ఎమ్మెల్యే వచ్చేసి ఎలాంటి రెస్పాండ్ కాలేదు మేడం. ఎందుకంటే అతని అనుచరుడు కాబట్టి ఇతను ఏది చెప్పేసినా పట్టించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకంటే మేడం ఆల్రెడీ ఎస్ఐ చెప్పాడు కదా మేడం, ఎస్ఐ ఉన్నాడు అనేది. మీరు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? చేశాం మేడం. ఎందుకంటే ఎస్ఐ మనవాడలే అని చెప్పేసి అతను పట్టించుకోకపోవడం. అసలు మొత్తానికైతే ఎలాంటి రెస్పాన్స్ లేదు. అక్రమంగా అయితే భూ కబ్జాలు అవి జరుగుతున్నాయి. రైట్. అయితే ఇక్కడ గుడికి సంబంధించి కూడా ఏదో ఇష్యూని దేవాలయాలు కూడా మేడం ధ్వంసం చేయడం, వాటిని కూడా కబ్జా చేయడం ఇలా జరుగుతుంది మేడం. ఈ దేవాలయాన్ని కబ్జా గుడికి సంబంధించి అంటే అంత పెద్ద గుడిని విన్నారు కదా, దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు కూడా ధ్వంసం చేసి కబ్జా చేస్తున్నారు, దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు. ఇది మేమన్న మాట కాదు, మీ పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తే. ఐ థింక్ మీరు చూస్తే గుర్తుపడతారనే అనుకుంటున్నాను నేను. సో మీ పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తే చెప్తున్నటువంటి మాట ఇది. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను కూడా నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. రైట్. అయితే పెద్దపల్లి వెళ్ళి ఈ ధర్నా కవర్ చేసిన తర్వాత మాకు ఈరోజు పొద్దున్న మా రిపోర్టర్కి పాపం అబ్బాయి జీతగాడు, అబ్బాయికి అయితే సంబంధం కూడా లేదు, ఈ సంస్థలో పనిచేసే ఒక నార్మల్ ఎంప్లాయీ తను, అబ్బాయికి 41 CRPC సెక్షన్ కింద నోటీసులు పంపించారు. అండ్ మా ఛానల్ మీద కేసు వేయడం జరిగింది. దేనికి వేసారు అసలు కేసు? మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? అసలు మా మీద కేసు పెట్టడం ఏంటి? దేనికోసం? ఇప్పుడు బేసిక్గా ఎవరైతే కేసు పెట్టించారో అని అంటున్నాను కదా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారికి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. అసలు మీడియా అంటే ఏంటో తెలుసా అండి మీకు? దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నామని మీరు చెప్తున్నారు కదా. సో ఐ థింక్ మీకు 4th ఎస్టేట్ అంటే ఏంటో తెలుసని నేను బాగా అనుకుంటున్నాను. ఏంటంటే బేసిక్గా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి ఏదైతే ఉంటుందో అది మీడియా. అది మీకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా కూడా అది చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. సో మేము మా కెమెరాస్లో బంధించి మొత్తం ప్రజలకి చూపించే ప్రయత్నమే చేస్తున్నాం. సో ఇక్కడ మీ నియోజకవర్గ ప్రజలే కదా మాకు చెప్పింది. మేమైనా లేనిదేమైనా క్రియేట్ చేసామా? అక్కడ పోనీ మీ పేరేమైనా మేము బదలాం చేసామా? రైట్. అయితే ఫస్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా వినిపించే ఉంటుంది. భూ కబ్జాల గురించి కూడా మీ స్థానికుడే మాట్లాడడం జరిగింది. నేను అక్కడ దాకా వెళ్లే ముందు కూడా అసలు మా మీద ఏం కేసు పెట్టారో, దేని గురించి కేసు పెట్టారో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇచ్చిన కంప్లైంట్ని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో దిస్ ఈస్ ద కంప్లైంట్. ఓకే, ఫస్ట్ నుంచి మనం చూద్దాం. అసలు ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో కూడా మీకు చూపించాలి కదా. రైట్. ముత్యాల నరేష్. మరి ఈయన స్వాతి ముత్యం ఏంటో చూద్దాము. ఈయన గారు వచ్చేసి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెద్దపల్లి తుర్కల మడ్డికుంట. ఓకే. అండ్ ఈయన గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంట.
సో బేసిక్గా మా ఎండి ఎవరైతే విజయారెడ్డి గారు ఉన్నారో ఆవిడ ఫస్ట్ డైరెక్ట్గా ఎమ్మెల్యేకి కాల్ చేస్తే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను పెద్దపల్లి ఏసీపీకి చెప్పాను, నా మీద ఎవరో బురద జల్లే ప్రయత్నం చేశారు, నేను అందుకే ఎంక్వైరీ చేయమన్నాను అని అన్నారు. మరి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే పేరు మీదే కదా కంప్లైంట్ రావాల్సింది, లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సింది, మా మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా ఆయననే కదా. ఎందుకు ఈ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ ముత్యంతో మా మీద ఇప్పించారు చెప్పండి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ముత్యం సంగతి కూడా చూద్దాం మనం. స్వాతి ముత్యం ఏ ముత్యమో ఇది. ఓకే, నెక్స్ట్ మా మీద ఇచ్చిన కంప్లైంట్ చూపించాలి కదా మీకు. యా, ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ దట్ ద అఫెన్స్ వాస్ అక్యూడ్ ఆన్ 30 పెద్దపల్లి అండ్ రిపోర్టెడ్ ఆన్ 31st, ఓకే 11 o'clock అని అనుకుంటా ఇది. ద కంప్లైంట్ ముత్యాల నరేష్ సన్ ఆఫ్ రాజేశం, ఓకే 28 years, ముదిరాజ్ క్యాస్ట్ అనుకుంటా ఆయన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెద్దపల్లి. నేను మీకు ఇందాకే చెప్పాను కదా, మేము పొద్దున్న చింతకుంట విజయ రమణారావు గారితో మాట్లాడితే ఎమ్మెల్యే గారితో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి, నా మీద ఎవరో ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్లుగా ఎమ్మెల్యే కింద కొనసాగుతున్నాను, ఎప్పుడూ కూడా నా మీద ఎలాంటి ఆరోపణ లేదు అని మీరు ఏదైతే మా మేడంతో మాట్లాడడం జరిగిందో, మరి అట్లాంటప్పుడు ఈ కంప్లైంట్ మీరు ఇవ్వాలి కానీ ఎవరో యూత్ కాంగ్రెస్ లీడర్తో ఇప్పించడం ఏంటి ఇదంతా? ఓకే రైట్. ఆ పెద్దపల్లి ఇన్ విచ్ అక్యూజ్డ్ కొలిపాక కృష్ణ సన్ ఆఫ్ లక్ష్మణ్ వెంకటేష్ రాజు కొలిపాక శ్రీనివాస్ అండ్ సన్ ఆఫ్ నర్సయ్య తెంగువాడ పెద్దపల్లి కాన్స్పేట్ విత్ ఈచ్ అదర్ మేడ్ వీడియో స్టేట్మెంట్స్ అండ్ సర్క్యులేషన్స్ ఇన్ ద సేమ్ త్రూ మిర్రర్ టీవీ యూట్యూబ్ ఛానల్. నాన్ లోకల్, రైట్, మీరే మెన్షన్ చేశారు ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి. ఎస్, వీఆర్ అబ్సల్యూట్లీ రైట్, వీఆర్ నాన్ లోకల్స్. ఓకే, మీరు నాన్ లోకల్స్ కాబట్టే అసలు ఏం జరిగింది, ధర్నా ఎందుకు జరుగుతుంది, అండ్ అలాగే ఏదైతే ఆ గుడి ఏదైతే ఉందో దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మీరు ఇట్లాంటి మెన్షన్ చేశారు కదా నాన్ లోకల్స్ అని. ఆ నాన్ లోకల్స్ అయినప్పుడు ధర్నా ఒకటే కాదు కదా మీరు చూపించాల్సింది, నాన్ లోకల్ కాబట్టే అసలు గుడి ఎక్కడుంది, గుడిలో ఏం జరిగింది, ఎన్ని శిలాఫలకాలు పగలగొట్టారు, స్థానికులు ఏమంటున్నారు అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశాం. మీకు ఐ థింక్ సో మిర్రర్ టీవీలో క్లియర్ కట్గా వీడియోస్ ఉన్నాయని అనుకుంటున్నాను, మీరు అవన్నీ చూసారని కూడా నేను అనుకుంటున్నాను. సో అంత క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఇంకా మేము బురద జల్లేది ఏముంది నాకు అర్థమైతే లేదు. ఓకే రైట్. ఇంటెన్షన్ టు ప్రొవోక్ ఎనిమిటీ బిట్వీన్ 2 groups ఆఫ్ ముదిరాజ్ కమ్యూనిటీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరు ధర్నా చేస్తున్నారు, ఏ కమ్యూనిటీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు అనేది మాకెట్లా తెలుస్తుంది? మీరు నాన్ లోకల్స్ అయినప్పుడు మీరే మెన్షన్ చేశారు కదా మేము నాన్ లోకల్స్ అని. సో నాన్ లోకల్స్కి మీరు అసలు ఏ కమ్యూనిటీ, ఏ కాస్ట్ వాళ్ళు అనేది మాకెట్లా తెలుస్తుంది చెప్పండి? దెర్ ఈస్ చిన్న కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా. ఎందుకు ఈ చిన్న లాజిక్ని మీరు మర్చిపోయారు నాకు అర్థమవుతుంది. కనీసం కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని సరే, రాసుకునే వాళ్ళని సరే కనీసం చూసుకోవాలి కదా. ఓకే, కమ్యూనిటీ బై టేకింగ్ ద ఇష్యూ ఆఫ్ రిగార్డింగ్ డామేజ్ ఆఫ్ లెడ్ స్టోన్ in the premises of Pedamma temple of Mudiraj community and also made false allegations against the Telangana government. Okay, ఎవరు చేశారు తెలంగాణ గవర్నమెంట్ మీద అగైనెస్ట్ గా స్టోరీస్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఇప్పటికే 14-15 నెలలుగా వస్తుంది. ఈ 15 నెలల కాలం పాటు సంక్షేమ పథకాలు అసలు ఎంతమంది ప్రజలకి అందుతున్నాయి? అదే పెద్దపల్లి ఎమ్మెల్యేగా మీ దగ్గర కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ పెద్దపల్లి వెళ్ళిన తర్వాత చాలా మంది మహిళలు తిట్టే పోస్తున్నారు బరాబర్. నేను ఆ వీడియోస్ కూడా మీకు వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. తిట్టే పోస్తున్నారు, ఇంకా 2500 రావట్లేదు అని, అలాగే ఆ ఫ్రీ బస్ ఎందుకోసం మాకు అని అంటున్నారు. అలాగే రైతు భరోసా పైసలు ఇంకా రాలేదని చెప్తున్నారు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, అలవగాని హామీలన్నీ ఇచ్చారు. యాడా చెప్పండి? మేమేమైనా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నామా చెప్పండి? ప్రజలు అన్న మాటని చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో ప్రజల పక్షాన ఉండి ఆ ఏదైతే వార్త చూపిస్తున్నామో ఆ సంక్షేమ పథకాలు అందట్లేదు, 421 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల గురించి కూడా మాట్లాడి ప్రతి ఒక్క హామీని అమలయ్యేలాగా ప్రభుత్వానికి చూపించాలి కదా. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంటి, అవన్నీ అమలవుతున్నాయా లేవా, ప్రజల సమస్యలు మీ ముందు పెట్టడమే మా బాధ్యత కదా. ఓకే, ఇంక ఇందులో ఫాల్స్ ఎలిగేషన్స్ ఏమున్నాయి? పోనీ మేమేమన్నా మా అంతటి మేము చెప్తున్నామంటే అది కూడా కాదాయే. మహిళలే అంటున్నారు, అడున్న ప్రజలే అంటున్నారు. మీ ప్రజల మాటలు మీకే మళ్ళీ వినిపిస్తా కావాల్స్తే మా మిర్రర్ టీవీలో మస్తు వీడియోలు ఉంటాయి పెద్దపల్లికి సంబంధించి, అవి కూడా చూడండి. ఓకే రైట్. ఓకే, అండ్ శ్రీ చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి విత్ ఇంటెన్షన్ గెయిన్ పాలిటిక్స్ ఫేవర్. మాకేమవసరం అండి మీ గురించి పొలిటికల్ ఫేవర్ చేయడానికి? ఎవరికి మేము పొలిటికల్ ఫేవర్ చేస్తున్నాం ఇక్కడ నాకు అర్థమైతే లేదు. చింతకుంట విజయ రమణారావు మళ్ళీ పేరు చక్కగా చదవలేదని కేసు పెట్టారు, అందుకే చెప్తున్నాను. పర్లేదులే, ఆల్రెడీ ఇదేం ఫస్ట్ కాదు, ఇదేం లాస్ట్ కూడా కాదు కేసులు పెట్టడానికి. ఇప్పటికి మస్తు కేసులు అయినాయి కానీ పిచ్చ లైట్ అదంతా. మీ గురించి ఇక్కడ ఇంటెన్షన్ గెయిన్ పొలిటికల్ ఫేవరా లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్సా? మీ కాన్స్టిట్యున్సీ పబ్లికే మాకు చెప్పినటువంటి మాటలు మీరు మీ అనుచరులతో భూతగడ్డ సంపత్ అనే వ్యక్తితో కలిసి, ఆ వ్యక్తి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ లక్ష్మణ్తో కలిసి
భూదందాలకి పాల్పడుతున్నారు, కబ్జాలు చేస్తున్నారని చెప్తున్నారు అక్కడ. మీకు వీడియో స్టార్టింగ్ లో కూడా ఐ థింక్ సో నేను ఆ వీడియో ప్రెజెంట్ చేసే ఉంటుంది. మిర్రర్ ప్లస్ టీవీలో కూడా వీడియో ఉంటుంది, చూసుకోండి, నో ప్రాబ్లం మాకు అది. భూదందాలు జరుగుతున్నాయి, కబ్జాలు చేస్తున్నారు, నా ల్యాండ్ కబ్జా చేశారు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే అనుచరులే చేయిస్తున్నారు అని అంటున్నారు అక్కడ. మరి అంతా జరుగుతున్నప్పుడు కనీసం మినిమం మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీ అనుచరులు అని పేరు వచ్చినప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటిది ఏది జరగట్లేదు పెద్దపల్లిలో అని ఎందుకు మాట్లాడట్లేదు? ఓకే, ఈ రోజు నా మీద ఫాల్స్ అలిగేషన్స్ చేసేసారు అని చెప్పేసరి మీరు డైరెక్ట్ గా మా మీద ఏసీపీకి నేను చెప్పాను, కానీ కంప్లైంట్ ఇచ్చింది మాత్రం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంట. ఏమన్నా ఉందా? అర్థమవుతుందా? ఏసీపీకి ఎంక్వైరీ చేయమని చెప్పారు, కానీ కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ఎవరు? యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మినిమం ఏదైనా చేస్తున్నామంటే కొంచెం డైలాగ్ ఉంటుంది చూడండి, డీజే టిల్లి మూవీలో ప్యాంటుకి తెలియకుండా బనేన్ లాగేయాలి అని ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అట్లా ఉండాలి చేస్తే. మరి ఇట్లా దొరికిపోతారని అస్సలు అనుకోలే. రైట్, సో దిస్ ఈస్ ద కంప్లైంట్. మిర్రర్ టీవీ, ఓకే, మిర్రర్ టీవీ అయితే అక్కడ పాపం ఆ అబ్బాయికి ఏం సంబంధం? 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం, డైరెక్ట్గా ఛానల్ ఓనర్కి ఇవ్వచ్చు కదా, ఏం అయ్యేది కూడా కాదు నాకు తెలిసి అయితే. రైట్, ఒకసారి ఆ ముదిరా సంఘ దగ్గరికి వెళ్దాం. ముత్యం ఎక్కడున్నాడు? స్వాతి ముత్యం, ఆని ముత్యం. ఈ ముత్యాల నరేష్ గారంట మా మీద కంప్లైంట్ ఇచ్చింది. రైట్, నిజంగా పెద్దపల్లిలో సంక్షేమ పథకాల గురించి కానీ, లేకపోతే 421 హామీలు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 14 నెలలు కావస్తుంది. ఈ 14 నెలల్లో ఏమంత డెవలప్మెంట్ చేశారు? రోడ్లు పడ్డాయా? ఎంతమందికి హామీలు వస్తున్నాయి? 6 గ్యారెంటీలు ఎంతమందికి అమలయ్యాయి? రైతు భరోసా పైసలు టకీ 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 పడతాయని అన్నారు, ఎంతమందికి పడ్డాయి మరి టకీ టకీ మని? రుణమాఫీ ఎంతమందికి అయింది? ఓకే, భూ కబ్జాల గురించి మీ స్థానికులే చెప్తున్నారు, నేను ఈరోజు చెప్తున్నా, బర్రాబర్ చెప్తున్నా. నేను మా ఎండి విజయారెడ్డి మేడం, ఆవిడ కూడా నాకు తెలిసి చెప్పే ఉంటారు, బర్రాబర్ పెద్దపల్లికి వచ్చి ప్రతి విషయం బయట పెడతాం, ప్రతి విషయం బయట పెట్టి చూపిస్తాం. మీరు ఇప్పుడు ఏదైతే మా మీద ఒక లేని కంప్లైంట్ చూపించారో దాన్ని మీరు ఏదైతే చేశారో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, అసలు వాస్తవాలు బయట పెడతాం. ఎంతమంది కబ్జాలకు పాల్పడ్డారో, ఎంతమంది భూదందాలు చేస్తున్నారు, ప్రజల సమస్యల దగ్గర నుంచి, ప్రజల మాట దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం, కాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మా మీద ఒక లేని కేసు, ఒక తప్పుడు కేసు పెట్టడం జరిగింది అక్కడ. నాకు తెలిసి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, అసలు ప్రజలకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఒక వారధి ఏదైతే ఉందో అది మీడియానే. అది చూపించే ప్రయత్నంలో బురద చల్లడం ఏంటండి? బురద చల్లడం మార్నింగ్ కాల్లోనే అర్థమైపోయింది. ఇప్పుడు కంప్లైంట్ చూస్తే రెండింటికి సింక్ లేకుండా ఉంది. అసలు కనీసం మినిమం సింక్ అయ్యేటట్టు కూడా చూడాలి కదా. రైట్, ఒకసారి ఇదే అంశం పైన మనం అడ్వకేట్ శరత్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ చేద్దాం ఆగండి. సార్, అది ఏం లేదు, పెద్దపల్లికి సంబంధించి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మా మీద కేసు పెట్టడం జరిగింది సార్. సో ఈ కేసు ఏదైతే ఉందో అసలు ఏమైనా వర్తిస్తుందా సార్? ఎందుకంటే అక్కడ కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే పొద్దున మేము ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నా మీద అంటే నేను ఇన్నేళ్లుగా ఎమ్మెల్యే కింద ఉంటున్నాను, నా మీద ఇప్పటికొచ్చి ఒక మచ్చ కూడా లేదమ్మా అని చెప్పేసి మా మేడంతో మాట్లాడారు. కట్ చేసి ఇక్కడ కంప్లైంట్ మాత్రం ఎప్పుడు మట్టిలో తిరిగితే అప్పుడు మచ్చలు అంటాయి. దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు చెడిపోవద్దని ఏమైనా ఉందా? ఇప్పుడు కంప్లైంట్ లో చూస్తే మాత్రం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ముత్యాల నరేష్, మరి ఆ ముత్యం మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈడ ఎమ్మెల్యే ఏమో ఏసీపీకి చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయించమన్నాను అని చెప్పాడు. మరి ముత్యం మా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? అంటే ఏమన్నా అసలు లాజిక్ ఉందా దీనికి చెప్పండి. అసలు ఆ కేసులో ఏం పసలేదమ్మా, అందుకే 5 నిమిషాలలో ఆర్డర్ వచ్చింది. ఆ కేసులో వాళ్ళు ఏం చెయ్యలేరు, ఎవరిని ముట్టలేరు, ఏ రకమైన ప్రమాదం మీకు లేదమ్మా. అసలు అది కేసే మేడౌట్ కాదు. అక్కడ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చాలా చిన్న అఫెన్సెస్ లో అతన్ని అరెస్ట్ చేయించినారు. సో అతన్ని రిమాండ్ కేసు డైరీ కోసం అడిగినాము. ఆ రిమాండ్ కేసు డైరీ వచ్చిన తర్వాత ఆయన రిమాండ్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తాము. అసలు అక్కడ మొత్తం ఆ వ్యవస్థ మీదనే ఒక రకంగా మనం హైకోర్టులో కేసు వేద్దామని ఆలోచనలో ఉన్నాము. అది సంగతి అన్నమాట. ఇక సెక్షన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? ఎవరిని అంత బిలో 7 years పనిష్మెంట్ ఉన్న కేసులమ్మా. దాంట్లో ఏముంది? ఏం లేదు అసలు. యాక్చువల్ దాంట్లో అరెస్టే లేదు అసలు. వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం చాలా దుర్మార్గం అన్నమాట. అంటే పోలీసు వాళ్ళని వాడుకోవడం అనేది కాంగ్రెస్ నాయకులు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులతోనే పరిపాలన చేస్తా ఉన్నారు వాళ్ళు. కానీ పోలీసులు కూడా ఈ విధంగా వాళ్ళకి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం అసలు ఏమనుకోవాలి సార్? ఇప్పుడు మా మీడియా మీద ఈ రకంగా చూపిస్తున్నారంటే తెలుసో తెలియకో వాళ్ళు చేశారు కదా, సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు వాళ్ళైతే దే కాంట్ రిగిల్ అవుట్ ఆఫ్ ద మెస్. డెఫినెట్లీ వాళ్ళు హైకోర్టుకు సమాధానాలు చెప్పాల్సి ఉంటది కదా. హైకోర్టులో రేపు ఈ ప్రశ్నలు వేస్తారు కదా, కంటెంప్ట్ వేస్తాం కదా మేము.
We will prosecute the officers who have participated in that arrest, remand ఇవన్నీ. తర్వాత మాకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా బిలో 7 years ఉన్న వాటిలలో మెకానికల్ గా రిమాండ్ చేయకూడదు, జ్యుడిషియల్ రిమాండ్ పంపకూడదు. అందులో ఈ కేసులో అయితే మరీ దారుణమైన కేసెస్, చాలా ఘోరాది ఘోరమైన కేసుగా, ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏది ఉండదమ్మా. అది డోంట్ వరీ, దాంట్లో ఏముండదమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో అది మ్యాటర్. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారని మాత్రం అనుకోవట్లేదు. దాదాపు ఏది ఎన్నో ఏళ్ల కింద ఎమ్మెల్యేగా కొనసాగితే మరి ఏంది ఇదంతా? అసలు అఫెన్సెస్ ఏంటి, ఆ కేసెస్ ఏంటి, అవేంటి అసలు? ఇస్ దిస్ రైట్ వే? అండ్ పోలీసులు కూడా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత కదా ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సింది, లేకపోతే మిగతా ఏదైనా చేయాల్సింది. హౌ కెన్ యూ డూ దట్ లైక్ దట్? రైట్. అయితే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, బాజాబ్తో మళ్ళీ పెద్దపల్లి వెళ్తాం, బర్రాబర్ పెద్దపల్లి వెళ్తాం, వెళ్ళి ప్రతి విషయం నిజాలు ఎట్లుంటాయో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి. థ్యాంక్ యూ.